యాక్చువల్ శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనమయ్యాయో మనందరికీ తెలిసిందే. మొత్తం మీద శివాజీ తన మాటలపై వెనక్కి తగ్గారు. ఇక మీదట మహిళలపై చులకనగా మాట్లాడను అని చెప్పారు. మహిళా కమిషన్ విచారణలో శివాజీ ఈ విషయాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇటీవల మహిళల డ్రెస్సింగ్పై శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేయడం, పెద్ద ఎత్తున రచ్చ జరగడంతో శివాజీకి కమిషన్ నోటీసులు ఇవ్వడం కూడా మనకు తెలిసిందే. ఇకపై మహిళల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా కమిషన్ సూచించిందట. శివాజీ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. సోషల్ మీడియాలో శివాజీకి మద్దతుగా చాలామంది పోస్టులు పెట్టారు. శివాజీపై మరికొంతమంది ఏమో ఆపోజిట్గా మాట్లాడుతున్నారు. అనసూయ, చిన్మయి, అలాగే నాగబాబు, ఇలా చాలామంది వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. మొత్తం మీద శివాజీ చేసినటువంటి ఒక సినిమా ఈవెంట్లో, ఒక సినిమాకి సంబంధించిన ఈవెంట్లో శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు మహిళల వస్త్రధారణ గురించి ఎంత పెద్ద సంచలనం అయ్యాయో మనకు తెలిసిందే. కొంతమంది శివాజీకి మద్దతు పలుకుతున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది మహిళలు కూడా శివాజీకి మద్దతు పలుకుతున్నారు. శివాజీ చెప్పింది కరెక్టే, ఆయన కరెక్ట్గానే చెప్పారు అని చెప్తున్నారు. మరికొంతమంది మాత్రం ఇదంతా కూడా మగ అహంకార భావజాలం, స్త్రీలను తక్కువ చేసి చూడడం ఇదంతా, లేదంటే విక్టిమ్స్ని టార్గెట్ చేయడం ఇదంతా అని చెప్పి మరికొంతమంది మాట్లాడుతున్నారు. ఇలా భిన్నాభిప్రాయాలు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. అయితే కొంతమంది సెలబ్రిటీస్ ఈ విషయం గురించి వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా ఇది పెద్ద చర్చగా మారిపోయింది శివాజీ కామెంట్స్ గురించి. చిన్మయి ఈ విషయం గురించి ముందుగా రియాక్ట్ అయ్యారు, ఆ తర్వాత అనసూయ రియాక్ట్ అయ్యారు, ఆ తర్వాత ఈరోజు నాగబాబు రియాక్ట్ అయ్యారు. మరికొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా రియాక్ట్ అవుతూ వస్తున్నారు. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది అపోజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శివాజీ ఇక మహిళా కమిషన్ ముందు హాజరవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మహిళా కమిషన్కి కూడా కంప్లైంట్ వెళ్ళడం, ఈ విషయంలో మహిళా కమిషన్ సీరియస్ అవ్వడం, మహిళా కమిషన్ ముందు శివాజీ హాజరయ్యారు. అక్కడ నేను తొందరపడి కొన్ని మాటలు అన్నాను, కానీ పూర్తిగా నేను చెప్పిన ఉద్దేశం తప్పు కాదు, కేవలం నేను అన్న మాట మాత్రం అలా కన్వే అయింది, కొన్ని మాటలు నేను ఉపయోగించి ఉండాల్సింది కాదు, ఇంకెప్పుడు నేను అలా మాట్లాడను అని శివాజీ అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి మహిళా కమిషన్ ముందు శివాజీ హాజరైనటువంటి ఆ వీడియో నేను మీకు చూపిస్తాను. Something whatever they want to in support of yourself or support of some others, and ask them not to make any derogatory మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. అసలు మహిళా కమిషన్ ముందు శివాజీ ఏం మాట్లాడారు, అక్కడ వారి నుంచి ఎలాంటి సూచనలు వచ్చాయో మనం తెలుసుకుందాం. పవన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. పవన్, డీటెయిల్స్ ఏంటి? మహిళలపై అవమానకర వ్యాఖ్యలు వ్యవహారంలో సినీ నటుడు శివాజీకి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఇటీవల నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే శివాజీ శనివారం నగరంలోని మహిళా కమిషన్ కార్యాలయానికి అయితే వెళ్లడం జరిగింది. ఇకపై మహిళల విషయంలో చులకనగా మాట్లాడబోనని అయితే ఆయన కొంచెం స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. ఇటీవల దండోరా సినిమా ఈవెంట్ సందర్భంగా మహిళలపై శివాజీ అవమానకర వ్యాఖ్యలు చేశారని, అవి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయని గమనించినట్లు మహిళా కమిషన్ అయితే తెలపడం జరిగింది. ఈ మేరకు సుమోటోగా విచారణ చేపట్టాలని నిర్ణయించి ఆయనకు నోటీసులు పంపింది. 27న వ్యక్తిగతంగా కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆయన అయితే ఆదేశించడం జరిగింది. ఈ క్రమంలో శివాజీ నేడు కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. ఇకపై మహిళల విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలని ఆయనకు మహిళా కమిషన్ అయితే కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ఏదైతే దండోరా ఈవెంట్ లో ఆయన చెప్పిన వ్యాఖ్యలు తప్పు కావచ్చు, అన్న మాటలు ఏమన్నా కొంచెం పదజాలం కొంచెం వేరు ఉండొచ్చు, కానీ చెప్పిన ఉద్దేశం మంచిదే. చాలా వరకు ఆయన చెప్పిన ఉద్దేశం మంచిదే, కానీ కొన్ని మాటలు, రెండు మాటలు. పవన్, నేను మరికొద్దిసేపట్లో మీతో మాట్లాడతాను పవన్, మళ్ళీ నేను మిమ్మల్ని తీసుకుంటాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్స్. మాకు డీటెయిల్స్ ఇస్తూ ఉండండి, మరిన్ని డీటెయిల్స్ గ్యాదర్ చేయండి.